Okay, in today's class, we will discuss about intersecting shafts and gear terminology. So, coming to gear terminology is very important in in gears unit. సో గేర్ టెర్మినాలజీ బేస్ చేసుకుని మనకి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ క్లాస్లో స్పర్ గేర్ టెర్మినాలజీ అండ్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. 2 షాఫ్ట్స్ మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే గేర్స్ యూజ్ చేస్తామని చెప్పాము. దాంతోపాటు కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మనకి 2 షాఫ్ట్స్ మధ్య కూడా మెయింటైన్ అవుతుంది బై యూజింగ్ గేర్స్ అని చెప్పాం. సో, ఒకవేళ పవర్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ 2 షాఫ్ట్స్ అనేది చాలా తక్కువ వాల్యూ అయితే వీ కెన్ యూజ్ ప్లెయిన్ సిలిండర్స్ ఆర్ డిస్క్స్ అని చెప్పాము. వాటిని ఫ్రిక్షన్ వీల్స్ అంటాం. అవి స్లిప్ అవ్వకుండా ఒకవేళ ఆ పవర్‌ని ట్రాన్స్మిట్ చేయగలిగితే వాటిని ఫ్రిక్షన్ వీల్స్ అంటామని కూడా చెప్పాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి అసలు పవర్ ట్రాన్స్మిషన్ తక్కువగా ఉంటే మనం ప్లెయిన్ సిలిండర్స్ ఆర్ డిస్క్స్ అనేవి యూజ్ చేసి 2 షాఫ్ట్స్ మధ్య మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేయగలం. సో, ఒకవేళ ఇఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ ఈజ్ మోర్ బిట్వీన్ 2 షాఫ్ట్స్, సో, మనం అప్పుడు ఏంటంటే ఒకవేళ ప్లెయిన్ సిలిండర్స్ ఆర్ డిస్క్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది? అవి స్లిప్ అయిపోతున్నాయి. స్లిప్ అయిపోతున్నాయి అంటే డెఫినెట్ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వట్లేదు. ఒక ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్‌కి ఐ మీన్ డెఫినెట్ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వట్లేదు. పవర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ప్లెయిన్ సిలిండర్స్ యూజ్ చేస్తాం. దానికోసం ఏం చేశారంటే ఆ ప్లెయిన్ డిస్క్స్ మీద సమ్ టీత్ కట్ చేశారు. సో, అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి చూస్తే సో, అప్పుడు పవర్ అనేది కరెక్ట్‌గా ట్రాన్స్మిట్ అవుతుంది. సో, వాటిని ఏమన్నారంటే గేర్స్ అన్నారు. సో, డిస్క్ విత్ టీత్ ఆర్ నోన్ యాస్ గేర్స్. సో, 2 షాఫ్ట్స్ మీద 2 గేర్స్ ఉన్నాయి. ఏదైతే స్మాలర్ గేర్ ఉందో దాన్ని పినియన్ అంటారు. ఏదైతే బిగ్గర్ గేర్ ఉందో దాన్ని గేర్ ఆర్ వీల్ అంటారు. సో, క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్ అంటే గేర్స్‌ని ఎలా క్లాసిఫై చేశారంటే సో, 2 షాఫ్ట్స్ మధ్య 2 గేర్స్ ప్లేస్ చేయాలి. కానీ షాఫ్ట్ ఓరియంటేషన్ అనేది ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని సమ్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. సో, దేర్ ఆర్ 3 టైప్ ఆఫ్ షాఫ్ట్ ఓరియంటేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్యారలల్ షాఫ్ట్స్. సో, ఒకవేళ 2 షాఫ్ట్ యాక్సెస్ ప్యారలల్‌గా ఉంటే వాటిని ప్యారలల్ షాఫ్ట్స్ అంటారు. సో, ఇక్కడ షాఫ్ట్ 1 యాక్సెస్ ఇది. ఇదేమో షాఫ్ట్ 2 యాక్సెస్ 2 కూడా ప్యారలల్‌గా ఉన్నాయి. సో, 2 ప్యారలల్‌గా ఉన్నాయంటే ఇవి ప్యారలల్ షాఫ్ట్స్ అన్నారు. అలాగే ఒక షాఫ్ట్ యాక్సిస్ ఇలా ఉంది. అలాగే ఇంకొక షాఫ్ట్ యాక్సిస్ ఇలా ఉంది. సో, ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేశారు అంటే ఈ యాక్సిస్‌ని సో, దే విల్ మీట్ ఎట్ వన్ పాయింట్. సో, దే ఆర్ నోన్ యాస్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో, కమింగ్ టు స్క్యూ షాఫ్ట్స్. సో, ప్యారలల్ కాదు, ఇంటర్సెక్టింగ్ కాదు. అలా ఉన్న షాఫ్ట్స్‌ని ఏమంటారంటే స్క్యూ షాఫ్ట్స్ అంటారు. సో, నెయిదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ ఆర్ నోన్ యాస్ స్క్యూ షాఫ్ట్స్. సో, ఈ ప్యారలల్ షాఫ్ట్స్‌ని ఐ మీన్ మధ్య మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే వీ కెన్ యూజ్ వె నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ గేర్స్ ఏంటంటే స్పర్ గేర్స్, నెక్స్ట్ హెలికల్ గేర్స్, నెక్స్ట్ డబుల్ హెలికల్ గేర్స్. కమింగ్ టు స్పర్ గేర్. సో, ఇక్కడ మీకు డయాగ్రమ్ ఎలా ఉంటుందంటే ఒకవేళ ఐ మీన్ షాఫ్ట్ యాక్సిస్‌కి టీత్ అనేది ప్యారలల్‌గా ఉంటే సో, దాన్నేమంటారంటే స్పర్ గేర్ అంటారు. సో, దాని డయాగ్రమ్ ఓకే. ఇక్కడ చూడండి. సో, ఇది షాఫ్ట్ యాక్సిస్ హారిజాంటల్‌గా ఉంది. టీత్ కూడా ఎలాగ ఉన్నాయి? హారిజాంటల్‌గా ఉన్నాయి. సో, ఇవి స్పర్ గేర్స్. సో, ఎక్స్టర్నల్ స్పర్ గేర్ అంటే డిస్క్ యొక్క ఐ మీన్ ఔట్ సైడ్ ఒకవేళ టీత్ కట్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ స్పర్ గేర్ అంటారు. ఒకవేళ టీత్ అనేది ఇన్‌సైడ్ ఆఫ్ ద డిస్క్ కట్ చేస్తే దాన్ని ఇంటర్నల్ స్పర్ గేర్ అంటారు. సో, స్పర్ గేర్‌లో ఏంటంటే సడెన్‌గా వచ్చి హిట్ అవుతాయి. సో, ఇంపాక్ట్ లోడ్ అనేది 2 గేర్స్ మధ్య ఉంటుంది. సో, ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో, స్పర్ గేర్‌లో అది డిసడ్వాంటేజ్. సో, నెక్స్ట్ ఏంటంటే స్పర్ గేర్స్ అయిపోయిన తర్వాత స్పర్ ర్యాక్ అండ్ పినియన్. స్పర్ ర్యాక్ అంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ స్పర్ గేర్. సో, స్పర్ గేర్ ఒక స్పెషల్ కేస్ ఇది. సో, ఇక్కడ చూడండి ఇది ఒక ప్లేన్ సర్ఫేస్‌లా ఉంది. సో, ఈ ప్లేన్ సర్ఫేస్‌లో ఉంది. ఇది మొత్తం ఏంటంటే ఈ గేర్‌కి ఇన్ఫైనైట్ డయామీటర్ ఉన్నట్టు. స్పర్ ర్యాక్ అండ్ పినియన్. సో, ఇక్కడ ఏంటంటే రోటరీ మోషన్ ఆఫ్ ద రోటరీ మోషన్ ఆఫ్ ద పినియన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ద ర్యాక్. సో, దీన్ని ఇది రొటేట్ అయితే పినియన్ ర్యాక్ అనేది రెసిప్రొకేట్ అవుతుంది. సో, అది స్పర్ ర్యాక్ అండ్ పినియన్. సో, నెక్స్ట్ హెలికల్ గేర్ గురించి డిస్కస్ చేసాము.
ఓకే. మెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పర్ గేర్స్ అండ్ హెలికల్ గేర్స్ ఈజ్ టీత్ యొక్క అలైన్మెంట్. ఐ మీన్ ఎలా ఓరియంట్ అయి ఉన్నాయి. సో ఇందాక స్ట్రైట్‌గా ఉన్న టీత్ ఇక్కడ ఎలా ఉన్నాయి? స్పర్ గేర్‌లో స్ట్రైట్‌గా ఉంటాయి. ఈ యాక్సిస్‌కి ఐ మీన్ ప్యారలల్‌గా స్ట్రైట్‌గా ఉంటాయి. కానీ హెలికల్ గేర్స్‌లో ఎలా ఉంటాయి? సమ్ ఇంక్లినేషన్‌తో ఉంటాయి. సో అది కూడా లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్ అంటారు. అలాగే రైట్ హ్యాండ్ హెలికల్ గేర్ అంటారు. సో ఒకవేళ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ స్లోప్ ఇలా ఉంటే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్ అంటారు. సో రైట్ హ్యాండ్ హెలికల్ గేర్ అంటే టువర్డ్స్ రైట్ ఇటు సైడ్ స్లోప్ ఉండాలి. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్ అనేది ఇంకొక రైట్ హ్యాండ్ హెలికల్ గేర్‌తో మాత్రమే అది ఎంగేజ్ అవ్వగలదు. సో డెఫినెట్ మోషన్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే సో ఇలాగా 2 ఆపోజిట్ హెలిక్స్ యాంగిల్స్ ఉన్న గేర్స్‌తో మాత్రమే అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ హెలికల్ గేర్స్ ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో దేర్ విల్ బి ఏ కాంపోనెంట్ ఫోర్స్ కాంపోనెంట్ విచ్ విల్ బి ప్రొడ్యూస్డ్ అలాంగ్ ద గేర్ యాక్సిస్. సో అలాంగ్ ద గేర్ యాక్సిస్ ఒక థ్రస్ట్ కాంపోనెంట్ అనేది పడుతుంది. ఈ థ్రస్ట్ కాంపోనెంట్ పడుతుందంటే మీరు షాఫ్ట్స్ అనేవి సమ్ బేరింగ్స్లో ప్లేస్ చేస్తారు. ఆ బేరింగ్స్ అనేవి మీరు కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉన్న బేరింగ్స్ అనేవి డిజైన్ చేయాలి. ఎందుకంటే ఈ థ్రస్ట్ ఫోర్స్ని అవి విత్‌స్టాండ్ చేసుకోవాలి. సో ఒకవేళ అవి ఫెయిల్ అయినాయి అంటే సో మళ్ళీ మొత్తం ఈ అరేంజ్మెంట్ మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అది. సో దట్ ఈస్ ద సో కాకపోతే గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ లోడ్స్ ఏమి ఉండవు. సో లో ఇంపాక్ట్ లోడ్, సో లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ విల్ బి జనరేటెడ్. సో లెస్ నాయిస్ విల్ బి దేర్. సో ఈ సింగిల్ హెలికల్ గేర్స్లో వచ్చిన డిసడ్వాంటేజ్ అనేది ఐ మీన్ ఓవర్కమ్ చేయడానికి ఎంట్రెస్ట్ కాంపోనెంట్ అనేది పడుతుంది కాబట్టి సో దానికోసం డబుల్ హెలికల్ గేర్స్ అనేవి యూజ్ చేశారు. సో డబుల్ హెలికల్ గేర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సో ఈ రెండు కాంపోనెంట్స్ అలాగే ఈ రెండు కాంపోనెంట్స్ సో ఈ రెండు కాంపోనెంట్స్ అండ్ ఈ టూ కాంపోనెంట్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయి సో మనకి పర్ఫెక్ట్గా థ్రస్ట్ కాంపోనెంట్ ఏమి ఉండదు ఇంకా. సో ఒకవేళ ఇక్కడ గ్రూవ్ అనేది మధ్యలో ఉంటే దాన్ని డబుల్ హెలికల్ అంటారు. ఇక్కడ గ్రూవ్ లేదు కాబట్టి వీటిని హెర్రింగ్ బోన్ గేర్స్ అంటారు. ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ప్యారలల్ షాఫ్ట్స్ అయిపోయింది. ప్యారలల్ షాఫ్ట్స్ అంటే స్పార్ గేర్స్ కానీ హెలికల్ గేర్స్ కానీ డబుల్ హెలికల్ గేర్స్ కానీ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. ఒకవేళ టూ షాఫ్ట్ యాక్సిస్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే వాటి మధ్య యూజ్ చేసే గేర్స్ ఏ గేర్స్ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో అవి చూడడానికి ఎలా ఉంటాయంటే సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది. ఓకే. ఇది సమ్ షాఫ్ట్ 1, ఇది సమ్ షాఫ్ట్ 2. If we extend the shaft axis, so they are intersecting at one common point. So these are known as intersecting shafts. Intersecting shafts. సో కైనమాటికల్లీ ఈ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య ఉన్న మోషన్ అనేది 2 కోన్స్‌కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇది ఒక సమ్ కోన్ లాగా ఇది సమ్ కోన్ లాగా ఉంది మనకి. సో ఇప్పుడు కైనమాటికల్లీ the motion between two intersecting shaft is equivalent to రోలింగ్ ఆఫ్ 2 కోన్స్. సో 2 కోన్స్ అనేవి ఐ మీన్ రోల్ అయితే ఎలాగైతే ఉంటుందో మోషన్ సో అలాగే మనకి ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య మోషన్ అనేది ఉంటుంది. సో పాయింట్ నోట్ చేద్దాం. ఓకే.
Kinematically, the motion between two intersecting shafts, the motion between two intersecting shafts is equivalent to rolling of two cylinders, rolling of two cones, sorry. Assuming no slipping, slip అనేవి అవ్వకూడదు అక్కడ. సో ఈ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్ని మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వడానికి యూజ్ చేసే గేర్స్ ఏమంటారంటే బెవల్ గేర్స్ అంటారు. సో ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వడానికి యూజ్ చేసే గేర్స్ని వీటిని బెవల్ గేర్స్ అంటారు. సో మనకి ఇందాక డయాగ్రామ్ ఇది ఒకటే. సో ఇవి బెవల్ గేర్స్. ఓకే, ఈ బెవల్ గేర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే స్ట్రైట్ బెవల్ గేర్స్. సో ఇక్కడ ఈ స్ట్రైట్ బెవల్ గేర్స్లో పాయింట్స్ ఏంటంటే సో మీరు స్ట్రైట్ బెవల్ గేర్స్, సో ఇక్కడ టీత్ సమ్ స్ట్రైట్గా ఉంటాయి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే సో 2 షాఫ్ట్స్ అనేవి సమ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినవి. సో ఈ టీత్ అనేవి స్ట్రైట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అండ్ ఇలా రేడియల్గా ఉండాలి. టీత్ అనేవి ఇలా రేడియల్గా ఉండాలి ఇంటర్సెక్షన్ పాయింట్కి. ఇక్కడ చూడండి, ఇది ఇలాగా రేడియల్గా ఉండాలి. సో ఇది ఈ 2 పాయింట్స్, టీత్ స్ట్రైట్గా ఉండాలి, దాంతోపాటు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి రేడియల్గా ఉండాలి టీత్ అనేది. అది అలా ఉంటే దాన్ని స్ట్రైట్ బెవల్ గేర్ అంటారు. Either straight, radial, to the point of intersection of two shafts axis. సో 2 షాఫ్ట్ యాక్సిస్కి, సో the plural axis, 2 షాఫ్ట్ యాక్సిస్ యొక్క ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ఇవి రేడియల్గా ఉండాలి. సో ఇలా రేడియల్గా ఉన్నాయి ఇవి. దాంతోపాటు ఇక్కడ చూడండి, క్రాస్ సెక్షన్ ఇక్కడ తక్కువ ఉంది. సో మీరు 2 వర్డ్స్ ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యగలది, క్రాస్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అలాంగ్ ద లెంత్ ఇలా మూవ్ అయ్యే కొలది మనకి ఏమవుతుంది, రేడియల్గా మూవ్ అయ్యే కొలది దానికి క్రాస్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదొక పాయింట్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూస్తే ఈ షాఫ్ట్ యాక్సిస్ అండ్ సెకండ్ షాఫ్ట్ యాక్సిస్, సో 2 కూడా వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 degrees ఉంది. ఇది షాఫ్ట్ 1 యాక్సిస్, ఇది షాఫ్ట్ 2 యాక్సిస్. సో వీటి మధ్య 90 degrees ఉంది. సో స్ట్రైట్ బెవల్ గేర్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్. సో స్ట్రైట్ బెవల్ గేర్స్ are generally used to connect shafts at right angles. సో 2 షాఫ్ట్ మధ్య ఒకవేళ
రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. రెండు షాఫ్ట్ నుంచి ఒకవేళ 90 డిగ్రీస్ ఉంటే జనరల్గా వాటి మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వడానికి మనకి స్ట్రైట్ బెవల్ గేర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ నోన్ ఎస్ స్ట్రైట్ బెవల్ గేర్స్. సో స్ట్రైట్ బెవల్ గేర్స్లో కూడా స్ట్రైట్ బెవల్ గేర్స్ యానిమేషన్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇదొక షాఫ్ట్ యాక్సిస్, ఇదొక సమ్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ రేడియల్ గా మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, రేడియల్ గా ఉన్నాయి టీత్ చూడండి. సో అవుట్వర్డ్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ కి అవుట్వర్డ్ గా రేడియల్ గా మనకి ఈ టీత్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పర్గర్స్ యానిమేషన్ చూసాం. స్పర్గర్స్ ఏమవుతుంది, సడన్ గా వచ్చి హిట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే హిట్ అవుతాయి సడన్ గా వచ్చి. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకొక స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రైట్ బెవల్ గేర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూస్తే మీకు రెండు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి గేర్స్. ఇదేమో స్మాలర్ బెవల్ గేర్, ఇదేమో బిగ్గర్ బెవల్ గేర్. సో ఒకవేళ రెండు కూడా సేమ్ సైజులో ఉండి, ఇఫ్ టూ గేర్స్ ఆఫ్ సేమ్ సైజ్ రెండు గేర్స్ కూడా సేమ్ సైజ్ ఉండి, అలాగే ఒకవేళ రెండు షాఫ్ట్ యాక్సిస్ మధ్య ఒకవేళ 90 డిగ్రీస్ ఉంటే అండ్ కనెక్టింగ్ టూ షాఫ్ట్స్ at 90 degrees to each other, then they are known as. సో ఒకవేళ రెండు కూడా సేమ్ సైజ్ ఉండి రైట్ యాంగిల్ రెండు షాఫ్ట్ యాక్సిస్ మధ్య ఒకవేళ 90 డిగ్రీస్ ఉంటే then they are known as వీటిని మిట్రే గేర్స్ అంటారు. MITREGERS. సో మిట్రే గేర్స్ సేమ్ సైజ్ ఉండాలి, అలాగే షాఫ్ట్ యాక్సిస్ మధ్య 90 డిగ్రీస్ ఉండాలి. సో వాటిని మిట్రే గేర్స్ అంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంటర్నల్ బెవల్ గేర్, మాకు ఇంటర్నల్ స్పార్ గేర్స్ చూసాము సేమ్, అలాగే ఇక్కడ ఇంటర్నల్ బెవల్ గేర్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇది స్ట్రైట్ బెవల్ గేర్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ టైప్ బెవల్ గేర్స్లో ఇంకొక టైప్ ఏంటంటే స్పైరల్ బెవల్ గేర్స్. సో ఓకే, ఇది స్పైరల్ బెవల్ గేర్. సో ఇందాక సో ఇక్కడ ఉండే టీత్ ఎలా ఉన్నది దాని మీద బేస్ చేసుకుని మనకి ఈ క్లాసిఫికేషన్ ఉంది. సో ఇందాకవి జస్ట్ స్ట్రైట్గా ఉన్నాయి, ఇవి మామూలుగా ఇంటర్సెక్షన్ పాయింట్ ఇలా ఉంటే ఇవి ఇలాగా ఇక్కడ ఉందనుకో సపోజ్ స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇక్కడ ఏంటంటే సమ్ ఇంక్లినేషన్తో ఉన్నాయి. ఈ టీత్ అనేది ఫేస్ ఆఫ్ ద బెవల్ గేర్కి ఇంక్లినేషన్తో ఉన్నాయి కాబట్టి వీటిని స్పైరల్ బెవల్ గేర్స్ అంటారు. ఇక్కడ టీత్ ఆఫ్ ఏ బెవల్ గేర్ ఆర్ ఇంక్లినేషన్తో ఉన్నాయి at an angle to the face of bevel gear. Face of the bevel కి some inclinations తో ఉన్నాయి. So they are known as spiral bevel gears or helical bevel gears. Spiral bevel gears అంటారు, లేదంటే helical bevel gears అంటారు. ఇక్కడ మెయిన్ మనకి ఇంటర్నల్ హెలికల్ గేర్స్ గురించి చదివాం. స్పార్ గేర్స్ చెప్పాము, దాని తర్వాత హెలికల్ గేర్స్ చెప్పాం. మెయిన్ స్పార్ గేర్స్ కి హెలికల్ గేర్స్ కి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఎంగేజ్మెంట్ అనేది గ్రాడ్యువల్ గా ఉంటుంది దీంట్లో హెలికల్ గేర్స్ లో, ఎందుకంటే గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా అంతే.
స్పైరల్ బెవల్ గేర్స్ ఆర్ హెలికల్ బెవల్ గేర్స్లో గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఎంగేజ్ అవుతున్నాయంటే గ్రాడ్యువల్గా లోడ్ అప్లై అవుతుంది. సో లోడ్ గ్రాడ్యువల్గా ఉందంటే లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతున్నాయంటే ఓకే ఈ పాయింట్ రాద్దాము. ఇవి స్మూతర్ ఇన్ యాక్షన్. స్మూతర్ ఇన్ యాక్షన్ ఐ మీన్ ఎక్కువ నాయిస్ ఏ ఉండదు. గ్రాడ్యువల్గా లోడ్ అప్లై అవుతుంది. గ్రాడ్యువల్ లోడ్ అప్లికేషన్ అంటే ఇండైరెక్ట్గా లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి ఉంటాయి. సో తక్కువ ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి ఎందుకంటే లోడ్ గ్రాడ్యువల్ కాబట్టి. నెక్స్ట్ సో ఎప్పుడైతే ఇవి ఎంగేజ్ అవుతున్నాయో స్పైరల్ బెవల్ గేర్స్ ఆర్ హెలికల్ బెవల్ ఫేస్ ఆఫ్ ది బేబుల్ అంటే ఈ ఫేస్ కి ఇది ఉంది కదా మొత్తం, ఈ ఫేస్ కి సమ్ ఇంటర్నేషన్ తో ఉంటాయి. అంటే టీతే కదా సార్? టీతే అంటే మరి హెలికల్ కి ఇలా స్ట్రైట్ గా ఉన్నాయి కదా. ఒకసారి మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఇవన్నీ స్పైరల్ బెవల్ గేర్స్. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే ఈ ఫేస్ కి సమ్ ఇంక్లినేషన్ తో ఉన్నాయి ఇవి. వీటికి ఈ లైన్ కి ఇవి మామూలుగా ఇందాక ఏంటి స్ట్రైట్ గా ఉన్నాయి. ఐ మీన్ ఇలాగా ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి దానికి స్ట్రైట్ గా రేడియల్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ సమ్ ఇంక్లినేషన్ తో ఉన్నాయి ఈ ఈ లైన్ తో కానీ. మామూలుగా నార్మల్ గా స్ట్రైట్ బెవల్ గేర్స్ చూస్తే ఇది నార్మల్ గా ఉన్న ఇవి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ కి ఇవి సమ్ రేడియల్ గా ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ సపోజ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నాయి, సమ్ రేడియల్ గా ఇవి ఇలా ఉన్నాయి, స్ట్రైట్ గా ఉన్నాయి. కానీ స్పైరల్ బెవల్ గేర్స్ లో సమ్ ఇవి టీత్ అనేవి సమ్ ఇంక్లినేషన్ తో ఉంటాయి. ఈ ఫేస్ ఆఫ్ ద బెవల్ కి సమ్ ఇంక్లినేషన్ తో ఉంటాయి ఇవి. ఇది చూడండి. సో ఇది ఫేస్ ఆఫ్ ద బెవల్ కి సమ్ ఇంక్లినేషన్ తో ఈ టీత్ ఉన్నాయి కాబట్టి ఇవి స్పైరల్ బెవల్ గేర్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే, లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో ఇవి ఎప్పుడైతే స్పైరల్ బెవల్ గేర్స్ అనేవి ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో సో అప్పటి ఖచ్చితంగా మనకి థ్రస్ట్ అనేది పడుతుంది బేరింగ్స్ మీద. థ్రస్ట్ లోడ్స్ అనేవి జనరేట్ అవుతాయి ఎప్పుడైతే రెండు స్పైరల్ గేర్స్ ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో. సో థ్రస్ట్ లోడ్స్ అనేవి పడతాయి షాఫ్ట్ యొక్క చివరిలో. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా స్ట్రాంగర్ బేరింగ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాంగర్ బేరింగ్స్ అండ్ assemblies are needed to withstand thrust loads పడుతున్నాయి కాబట్టి ఒక ఫోర్స్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది అలాంగ్ ద షాఫ్ట్ ఆర్ గేర్ యాక్సిస్. సో దానికోసం వాటిని సస్టైన్ చేసుకునేలాగా విత్స్టాండ్ చేసుకునేలాగా స్ట్రాంగర్ బేరింగ్స్ కానీ అండ్ అసెంబ్లీస్ కానీ మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ద డిజైన్ ఆఫ్ బేరింగ్స్ అనేది మనకి డిజైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలిమెంట్స్
అనే సబ్జెక్ట్లో మీరు నేర్చుకుంటారు. అంటే సార్ ఎంత అసెంబ్లీస్ అంటే లోడ్ ఏంటి సార్? ప్రకారం మనం డిజైన్ చేయాలి అంటే మనకి మౌంటింగ్ అసెంబ్లీస్ ఉంటాయి. అంటే బేరింగ్ అనేది దేని మీద ప్లేస్ చేయాలి అవన్నీ ఉంటాయి కదా మొత్తం. ఈ షాఫ్ట్స్ రిలేటెడ్ మొత్తం అసెంబ్లీస్. సో అవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి. బేరింగ్ ఎక్కడ ప్లేస్ చేయాలి అవి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ స్పైరల్ బెవల్ గేర్స్ యొక్క యూజ్ ఏంటంటే, సో మీకు నెక్స్ట్ యూనిట్ అది గేర్ ట్రైన్స్లో స్పైరల్ బెవల్ గేర్స్ యొక్క అప్లికేషన్ చూస్తాం. సో దీస్ ఆర్ used for the drive to the differential of an automobile. సో డిఫరెన్షియల్ దగ్గర మనకి ఈ స్పైరల్ బెవల్ గేర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అది మనం గేర్ ట్రైన్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఆ అప్లికేషన్కి రిలేటెడ్ ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడతో ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ అయింది. అంటే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వడానికి యూజ్ చేసే గేర్స్ బెవల్ గేర్స్, స్ట్రైట్ బెవల్ గేర్స్, అలాగే స్పైరల్ బెవల్ గేర్స్. ఒక ఫేస్ ఆఫ్ ద బెవల్కి సమ్ జీరో యాంగిల్ చేస్తే వాటిని స్ట్రైట్ బెవల్ అంటారు. అలాగే ఒకవేళ సమ్ ఇంక్లినేషన్తో ఉంటే వాటిని స్పైరల్ బెవల్ గేర్స్ అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే స్క్యూ షాఫ్ట్స్ అని చెప్పాము. స్క్యూ షాఫ్ట్స్ అనేది మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద యూనిట్ డిస్కస్ చేద్దాం స్క్యూ షాఫ్ట్. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఈ సిలబస్ ప్రకారము మనకి ఉన్నది మొత్తం కూడా స్పర్ గేర్స్ గురించి నేర్చుకుంటాం. సో స్క్యూ షాఫ్ట్స్ అంటే నైదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో వీటి గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్పర్ గేర్ టెర్మినాలజీకి మూవ్ అవుదాం. సో స్పర్ గేర్ టెర్మినాలజీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మొత్తం ఎంటైర్ యూనిట్ మొత్తం కూడా ఈ స్పర్ గేర్ టెర్మినాలజీ మీద బేస్ అయి ఉంటుంది. ఈ టెర్మినాలజీ అర్థమైతేనే మనం ఏదన్నా ప్రాబ్లమ్స్ చేయగలం. అసలు ప్రాబ్లం అర్థం అవ్వాలంటే ఫస్ట్ స్పర్ గేర్ టెర్మినాలజీ తెలియాలి. స్పర్ గేర్ టెర్మినాలజీ. ఓకే, సో ఇప్పుడు మీకు గేర్ అంటే డిస్క్ మీద సమ్ టీత్ ఉండడం. సో ఇక్కడ ఆ ఉండే టీత్ ఎలాగైతే ఆ టీత్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ మొత్తం కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి చెప్తాను నేను. ఇక్కడ చూడండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ పిచ్ సర్కిల్ గురించి పిచ్ సిలిండర్ గురించి చెప్పాక అప్పుడు ఇక్కడ ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఇన్ స్పర్ గేర్ టెర్మినాలజీ ఈజ్ అబౌట్ పిచ్ సిలిండర్స్. సో పిచ్ సిలిండర్స్ అంటే సింపుల్గా ఏంటంటే, సో ఒక 2 గేర్స్ ఉన్నాయి. సో 2 గేర్స్లో మీరు ఏదో ఒక 2 ఇమాజినరీ ఫ్రిక్షన్ సిలిండర్స్ కన్సిడర్ చేశారు. 2 గేర్స్ ఎంగేజ్ అవుతున్నాయి. ఆ ఎంగేజ్ అవుతున్న గేర్స్లో 2 ఇమాజినరీ ఫ్రిక్షన్ సిలిండర్స్ కన్సిడర్ చేశారు. సో అలా కన్సిడర్ చేసినప్పుడు ఆ ప్లెయిన్ సిలిండర్స్ ఇచ్చే మోషన్ ఒకవేళ 2 గేర్స్ యొక్క మోషన్కి ఈక్వల్ అయితే, ఐ మీన్ ఈక్వాలెంట్గా ఉంటే వాటిని పిచ్ సిలిండర్స్ అంటారు. అంటే 2 గేర్స్ నుంచి ఏదైతే మోషన్ ట్రాన్స్మిట్ అవుతుందో 2 గేర్స్ మధ్య, ఆ సిలిండర్స్ వల్ల కూడా అదే మోషన్ ట్రాన్స్మిట్ అయితే వాటిని పిచ్ సిలిండర్స్ అంటారు. సో ఒకసారి డెఫినేషన్ రాస్తాను. పిచ్ సిలిండర్స్ ఆఫ్ ఏ pair of gears in mesh are the imaginary friction cylinders which by pure rolling together
సో 2 సిలిండర్స్ మధ్య రోలింగ్ ఉండాలి. సో అండ్ ఇచ్చే మోషన్ అనేది ఆ 2 గేర్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ మోషన్ అనేది ఇవ్వాలి 2 సిలిండర్స్ కూడా. ట్రాన్స్మిట్ ది సేమ్ మోషన్ యాజ్ ద పెయిర్ ఆఫ్ గేర్స్. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి ఇది మామూలుగా మనకున్న స్పర్ గేర్ యొక్క డయాగ్రామ్. 2 గేర్స్ కూడా ఇక్కడ ఎంగేజ్ అవుతున్నాయి. సో ఈ ఎంగేజ్ అవుతున్న ఈ గేర్స్లో 2 ఇమాజినరీ ఫ్రిక్షన్ సిలిండర్స్ అనేవి ఒకటి సపోజ్ ఉందనుకోండి. ఆ 2 ఇమాజినరీ ఫ్రిక్షన్ సిలిండర్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేశారో సో అవి వాటి వల్ల మోషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఏదైతే గేర్స్ మధ్యలో ఏదైతే మోషన్ ట్రాన్స్మిట్ అవుతుందో అదే మోషన్ ట్రాన్స్మిట్ అయితే వాటిని పిచ్ సిలిండర్స్ అంటారు. సో మీకు ఒకసారి ఇక్కడ చూడండి, వీటిని పిచ్ సిలిండర్స్ అన్నారు. అంటే యాక్చువల్గా గేర్ ఎలా ఉండాలి కానీ సమ్ ఇమాజినరీ ఫ్రిక్షన్ సిలిండర్స్ వీటి ఇక్కడ కన్సిడర్ చేసుకున్నారు. ఇమాజినరీ ఫ్రిక్షన్ సిలిండర్స్ వల్ల ఏదైతే మోషన్ వచ్చిందో అది గేర్స్ వల్ల కూడా సేమ్ ఏదైతే మోషన్ వచ్చిందో అదే పిచ్ సిలిండర్స్ వల్ల కూడా రావాలి. సో ఒకసారి మీకు యానిమేషన్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, వాయిస్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా. ఓకే, ఇక్కడ గేర్ ఉంది కదా, సో ఇది సమ్ టీత్, నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి. సో ఈ టీత్ మీద డిఫరెంట్, ఇక్కడ చూడండి ఇవన్నీ టిప్స్ ఆఫ్ ద టీత్. ఇదొక టిప్, ఇదొక టిప్, ఇది టిప్, టిప్స్, నెంబర్ ఆఫ్ టిప్స్ ఉన్నాయి. ప్రతి టీత్కి ఒక టిప్ ఉంటుంది కదా. ఈ టిప్స్ అన్నిటి గుండా ఒకవేళ ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తే దాన్ని అడెండమ్ సర్కిల్ అంటారు. సర్కిల్ పాసింగ్ త్రూ ద టిప్స్ ఆఫ్ టీత్ ఈజ్ నోన్ యాజ్ పిచ్ సర్కిల్, సారీ అడెండమ్ సర్కిల్. టీత్ యొక్క టిప్స్ గుండా పాస్ అయ్యేది అడెండమ్ సర్కిల్. నెక్స్ట్ ఈ టీత్ కి సమ్ రూట్ ఉంది కదా, అంటే ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకి ఈ మొత్తం అన్ని వీటి గుండా ఒకవేళ టచ్ అయ్యి ఒక సర్కిల్ డ్రా చేస్తే దాన్ని డిడెండమ్ సర్కిల్ అంటారు. ఒకసారి చూడండి. ఓకే, ఈ టిప్స్ గుండా ఒక సర్కిల్ డ్రా చేశారు. సో త్రూ అవుట్ ద గేర్ ఒక సర్కిల్ డ్రా చేస్తే దాన్ని ఎడెండమ్ సర్కిల్ అంటారు. ఇక్కడ ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ ఇలా రిమైనింగ్ పార్ట్స్ మొత్తం అన్ని జాయిన్ అయ్యేలాగా డ్రా చేస్తే దాన్ని డెడెండమ్ సర్కిల్ అంటారు. చూడండి ఇక్కడ ఈ పార్ట్ అలాగే ఈ పార్ట్ మొత్తం అంతా కూడా జాయిన్ అయ్యేలాగా సమ్ డెడెండమ్ సర్కిల్ డ్రా చేశారు. సో ఎడెండమ్ సర్కిల్ డెడెండమ్ సర్కిల్ మధ్యలో ఏముంటుందంటే పిచ్ సర్కిల్ ఉంటుంది. పిచ్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే గేర్ టెర్మినాలజీ మొత్తం బేస్ చేసుకునేది మొత్తం అంతా కూడా అలాంగ్ ద పిచ్ సర్కిల్ మీరు మొత్తం అంతా కూడా మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఎడెండమ్ సర్కిల్ అండ్ డెడెండమ్ సర్కిల్ మధ్యలో పిచ్ సర్కిల్ ఉంటుంది. అసలు పిచ్ సర్కిల్ అంటే ఏంటి? సో ఇందాక పిచ్ సిలిండర్స్ గురించి చెప్పాను. అంటే రెండు గేర్స్ ఉన్నప్పుడు ఏదైతే మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో పిచ్ సిలిండర్స్ అంటే గేర్స్ మధ్యలో సమ్ పిచ్ సిలిండర్స్ ఎస్యూమ్ చేసుకోవాలి. ఆ ఎస్యూమ్ చేసుకున్న 2 సిలిండర్స్ మధ్య వల్ల కూడా సేమ్ అదే మోషన్ రావాలి. సో అలా సిలిండర్స్ యొక్క అవుటర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని పిచ్ సర్కిల్ అంటారు. సో ఎడెండమ్ సర్కిల్ అండ్ డెడెండమ్ సర్కిల్ మధ్యలో సమ్ పిచ్ సర్కిల్ ఉంటుంది.
ఓకే. పిచ్ సర్కిల్ గేర్స్ హైపోథెటికల్లీ రోల్ ఆన్ దేర్ పిచ్ సర్కిల్స్. సో ఇక్కడ యాక్చువల్‌గా రోల్ అవుతాయని చెప్పి అలాంగ్ ద పిచ్ సర్కిల్ అని చెప్పి చెప్పారు. సో టోటల్‌గా 3 సర్కిల్స్. రెడ్ కలర్ వన్ ఈస్ ఎడెండమ్ సర్కిల్ అండ్ గ్రీన్ కలర్ వన్ ఈస్ పిచ్ సర్కిల్ అండ్ బ్లూ కలర్ వన్ ఈస్ డెడెండమ్ సర్కిల్. ఎడెండమ్, పిచ్ సర్కిల్, డెడెండమ్. నెక్స్ట్ ఏంటంటే క్లియరెన్స్ సర్కిల్. సో క్లియరెన్స్ సర్కిల్ ఎందుకు ఇవ్వాలి అంటే ఒక గేర్ వచ్చి ఇంకో గేర్లో ఎంగేజ్ అవుతుంది. ఎంగేజ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ గేర్ ఈ రెండు టీత్ మధ్యలో కూడా ఇంకొక టీత్ వస్తుంది. సెకండ్ గేర్ యొక్క టీత్ అనేది ఈ స్పేస్ లోకి వస్తుంది. ఈ రెండు టీత్ మధ్య ఉన్న స్పేస్ లోకి. సో ఎప్పుడైతే ఆ వచ్చిన టీత్ అనేది ఒకవేళ ఇక్కడ టచ్ అయిపోయింది అనుకో, ఇక్కడ టచ్ అయితే ఏమవుతుంది, సడన్ గా వచ్చి ఇక్కడ టచ్ అయింది అనుకో, ఈ మొత్తం సడన్ గా హిట్ అవుతాయి. సో హిట్ అవుతుందంటే త్వరగా ఇది వేరైపోయే ఛాన్స్ ఉండదు ఈ పార్ట్స్. సో అందుకే ఏం చేస్తారంటే ఈ పార్ట్ వరకు రాకుండా క్లియరెన్స్ అనేది ఇస్తారు. సో ఈ ఎల్లో కలర్ నుంచి ఈ బ్లూ కలర్ మధ్యలో ఉన్నది మొత్తం కూడా క్లియరెన్స్. అంటే ఈ సర్ఫేస్ ఆఫ్ ద అంటే ఇంకొక టీత్ వచ్చి ఇంకొక సెకండ్ గేర్ యొక్క టీత్ వచ్చి ఇక్కడ టచ్ అవ్వకూడదు. సో అందుకోసం క్లియరెన్స్ అనేది ఇస్తారు. స్పేస్ గివెన్ ఫర్ ఫ్రీ మోషన్ ఆఫ్ మేటింగ్ గేర్స్. ఎందుకంటే వచ్చి మొత్తం ఇక్కడ హిట్ అయిందంటే వేరైపోతాయి అండ్ మళ్ళీ అక్కడ నుంచి ఆ టీత్ రావడం కూడా కష్టం కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఎడెండమ్. ఎడెండమ్ అంటే ఏంటంటే రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ పిచ్ సర్కిల్ అండ్ ఎడెండమ్ సర్కిల్. ఎడెండమ్ సర్కిల్కి పిచ్ సర్కిల్కి మధ్య ఉన్న రేడియల్ డిస్టెన్స్ ఏమంటారు, ఎడెండమ్ అంటారు. సిమిలర్గా ఈ డెడెండమ్ సర్కిల్ నుంచి ఈ పిచ్ సర్కిల్కి మధ్య ఉన్న ఈ డెడెండమ్ సర్కిల్కి మధ్య ఉన్న రేడియల్ డిస్టెన్స్ ఏమంటారు, డెడెండమ్ అంటారు. డెడెండమ్ అది. నెక్స్ట్ ఏంటంటే టోటల్ డెప్త్. టోటల్ డెప్త్ అంటే ఏంటంటే ఎడెండమ్ ప్లస్ డెడెండమ్. సో మొత్తం ఇక్కడ నుంచి అంటే ఎడెండమ్ సర్కిల్ నుంచి డెడెండమ్ సర్కిల్కి ఉన్న రేడియల్ డిస్టెన్స్ మొత్తాన్ని కూడా టోటల్ డెప్త్ అంటారు. టోటల్ డెప్త్ కావాలి అంటే ఈ డెడెండమ్ని యాడ్ చేయాలి. సో కాకపోతే ఇంకొక డెప్త్ ఉంటుంది, అదేంటి వర్కింగ్ డెప్త్. వర్కింగ్ డెప్త్ అంటే ఏంటంటే సో మనకి ఇంకొక గేర్ యొక్క టూత్ అనేది ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి ఈ క్లియరెన్స్ సర్కిల్ వరకు మాత్రం వస్తుంది, దాని కిందకి వెళ్ళదు ఇంకొక టీత్ అనేది. సో వర్కింగ్ డెప్త్ అంటే ఏమవుతుంది, ఈ ఎడెండమ్ ప్లస్ డెడెండమ్ నుంచి ఈ క్లియరెన్స్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో అది వర్కింగ్ డెప్త్ అవుతుంది. చూడండి ఒకసారి, అది వర్కింగ్ డెప్త్. అంటే ఈ క్లియరెన్స్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఇంకొక గేర్ యొక్క టీత్ అనేది ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది. సో కిందకి వెళ్ళలేదు ఎందుకంటే క్లియరెన్స్ ఇచ్చారు. సో అది వర్కింగ్ డెప్త్ అండి. ఓకే. నెక్స్ట్ ఈ టీత్ ఏదైతే ఉందో సో దాని యొక్క అప్పర్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని టాప్ ల్యాండ్ అంటారు. టాప్ ల్యాండ్. సో ఆల్రెడీ పిచ్ సర్కిల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేయండి. ఇక్కడ పిచ్ సర్కిల్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఈ పిచ్ సర్కిల్ మీద ఉన్న పార్ట్ని ఏమంటారు అంటే ఫేస్ అంటారు ఈ సర్ఫేస్ని. అలాగే ఈ పిచ్ సర్కిల్ కింద ఉన్న సర్ఫేస్ని ఏమంటారు ఫ్లాంక్ అంటారు. సో ఫేస్ అంటే పిచ్ సర్కిల్ మీద ఉన్నది పార్ట్ సర్ఫేస్, అలాగే ఫ్లాంక్ అంటే పిచ్ సర్కిల్ కింద ఉన్న సర్ఫేస్ ఫ్లాంక్. సో ఈ టీత్ యొక్క టాప్లో ఉండేది టాప్ ల్యాండ్ అంటారు. అలాగే టీత్ ఇక్కడ ఉంది కదా, దీన్ని బాటమ్ ల్యాండ్ అంటారు. ఓకే. ఈ టాప్ ల్యాండ్ యొక్క ఈ విడ్త్ ఉంది కదా ఈ డైరెక్షన్లో అలాంగ్ ద గేర్ యాక్సిస్ మీకు ఎంతైతే టాప్ ల్యాండ్కి విడ్త్ ఉందో దాన్ని ఫేస్ విడ్త్ అంటారు. సో నేను ఇందాక చెప్పాను, మీరు ఏం మెజర్ చేసినా సరే అలాంగ్ ద పిచ్ సర్కిల్ మీరు మెజర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంగ్ ద పిచ్ సర్కిల్ టూత్ అనేది ఎంత థిక్నెస్ ఉందో మీరు మెజర్ చేస్తే దాన్ని టూత్ థిక్నెస్ అంటారు. సో ఇది మొత్తం ఇది ఎక్కడ మెజర్ చేయాలంటే పిచ్ సర్కిల్ దగ్గర మెజర్ చేయాలి ఎంత థిక్నెస్ ఉందో. టూత్ స్పేస్ ఆర్ స్పేస్ విడ్త్ అంటారు, అంటే రెండు టీత్ మధ్య కూడా ఎంత స్పేస్ ఉంది. సో ఇది కూడా అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేయాల్సి ఉంటుంది. సో టూత్ స్పేస్ ఆర్ స్పేస్ విడ్త్ అంటారు దీన్ని. రెండు టూత్ మధ్య ఎంత స్పేస్ ఉంది అలాంగ్ ద పిచ్ సర్కిల్.
ఓకే. నెక్స్ట్‌ది ఏంటంటే సర్క్యులర్ పిచ్ అంటారు. సర్క్యులర్ పిచ్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి ఇది ఒక టీత్‌లో ఒక పాయింట్ ఇది. సేమ్ ఇలాంటి పాయింట్ ఇంకొక టీత్‌లో ఇక్కడ ఉంటది కదా! ఒక టీత్ మీద ఉన్న ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్ సేమ్ సిమిలర్‌గా ఇంకొక టీత్ మీద ఉన్న ఈ పాయింట్ ఉంది కదా! ఈ 2 ఇలాంటి కరస్పాండింగ్ పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్‌ని ఏమంటారంటే సర్క్యులర్ పిచ్ అంటారు. సర్క్యులర్ పిచ్ అనేది అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ గ్రీన్ కలర్‌దే మనకి సర్క్యులర్ పిచ్ అవుతుంది. సో, ఒక టీత్ మీద ఉన్న ఒక పాయింట్‌కి కరస్పాండింగ్ పాయింట్ ఆన్ అనదర్ టీత్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్‌ని సర్క్యులర్ పిచ్ అంటారు. ఓకే. ఫస్ట్‌ది ఏంటంటే అడెండమ్ సర్కిల్. ఏదైతే టిప్స్ ఆఫ్ ద టీత్ గుండా పాస్ అయిందో ఆ సర్కిల్‌ని అడెండమ్ సర్కిల్ అంటారు. ఏదైతే బాటమ్ ల్యాండ్స్ ఆర్ రూట్స్ గుండా పాస్ అయిందో దాన్ని డిడెండమ్ సర్కిల్ బ్లూ కలర్ సర్కిల్. ఈ అడెండమ్ సర్కిల్ అండ్ డిడెండమ్ సర్కిల్ మధ్యలో ఉన్న సర్కిల్ పిచ్ సర్కిల్. దీంతో పాటు క్లియరెన్స్ కూడా ఉంటది. క్లియరెన్స్ అంటే ఎందుకు ఉండాలి అంటే ఒక ఇంకొక గేర్ టీత్‌లోకి ఇంకొక గేర్ టూత్ స్పేస్‌లోకి ఇంకొక గేర్ అనే టీత్ వచ్చి అది వేరైపోకూడదు కదా! ఆ బాటమ్ ల్యాండ్. ఈ ల్యాండ్ వేరైపోకూడదు. అందుకోసం సమ్ క్లియరెన్స్ ఉంటది. సో, క్లియరెన్స్‌ని బేస్ చేసుకొని మొత్తం డ్రా చేసి క్లియరెన్స్ సర్కిల్. ఈ యెల్లో కలర్ సర్కిల్ క్లియరెన్స్ సర్కిల్. సో, నెక్స్ట్ ఎడెండమ్ అంటే ఈ రెడ్ కలర్ సర్కిల్ నుంచి ఈ పిచ్ సర్కిల్. అంటే రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ పిచ్ సర్కిల్ అండ్ ఎడెండమ్ సర్కిల్ ఈస్ నోన్ యాస్ ఎడెండమ్. అలాగే ఈ పిచ్ సర్కిల్‌కి ఈ బ్లూ కలర్ సర్కిల్‌కి మధ్యన ఉంది డిడెండమ్. ఇంకొక వీడియో చిన్నదుంది. The base circle is the gear diameter from which the involute tooth profile is developed. The pitch circle, which is also referred to as the pitch diameter, is the imaginary rolling circle of a gear. The pitch circle dimension is important since the pitch circles of mating gears intersect each other. The pitch circle is also the dimension from which most other gear measurements are made. The line of centers is the line సో, 2 గేర్స్‌కి 2 సెంటర్స్ ఉంటాయి కదా! సో, ఆ సెంటర్స్‌ని కలిపేదాన్ని లైన్ ఆఫ్ సెంటర్స్ అంటారు. connecting the pitch circle centers of two mating gears. The pitch point is the point of tension. ఎక్కడైతే మనకి 2 పిచ్ సర్కిల్స్ ఒక గేర్ యొక్క పిచ్ సర్కిల్ ఇంకొక గేర్ యొక్క పిచ్ సర్కిల్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని పిచ్ పాయింట్ అంటారు. Of two mating gear pitch circles through the line of centers. The line of action is a straight line tangent to the base circles of mating gears and passes through the pitch point. The line of action is the path of contact of the two mating involute profiles as the gears rotate. The pressure angle is the angle between the line of action and the line tangent to the pitch circle at the pitch point. The outside circle is the outside diameter of the gear and is also known as the addendum circle. The root circle is the gear's root diameter and is tangent to the bottom of the gear teeth. The root circle is also known as the dedendum circle. The addendum is the radial distance of a gear tooth between the pitch circle and the outside circle. The dedendum is the radial distance. సార్ ఈ సర్కిల్స్ యొక్క పర్పస్ ఏంటి సార్? గేర్ డిజైన్ మొత్తం వీటి మీద బేసే ఉంటది. The pitch circle and the root circle. Tooth thickness is the thickness of one gear tooth measured along the pitch circle. Circular pitch is the length of the arc along the pitch circle between corresponding points of adjacent gear teeth. Face width is the gear tooth width measured along the axial plane. ఓకే. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఎడెండమ్ ఎక్కువ ఉంటదా? డెడెండమ్ ఎక్కువ ఉంటదా? ఎడెండమ్ ఎక్కువ ఉంటదా? డెడెండమ్ ఎక్కువ ఉంటదా? క్వశ్చన్ అది. ఎడెండమ్ ఎక్కువ ఉంటదా? డెడెండమ్ ఎక్కువ ఉంటదా? ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఎడెండమ్ వాల్యూ ఎక్కువ ఉంటదా? లేదంటే డెడెండమ్ వాల్యూ ఎక్కువ ఉంటదా?
ఓకే. డిడెండం వాల్యూ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీకు ఒక పాయింట్ చెప్పాను. క్లియరెన్స్ అనేది ఉండాలని చెప్పాను. సో, ఇంకొక సెకండ్ గేర్ యొక్క టీత్ అనేది ఒక దగ్గర వరకు వచ్చి ఆగిపోవాలి. అంటే 2 పిచ్ సర్కిల్స్ టచ్ అవుతాయి. సో, ఒకదాని యొక్క అడెండం మొత్తం కూడా ఇంకొక ఈ స్పేస్‌లోకి వస్తది. అంటే ఇది మొత్తం డిడెండమ్. సో, డిడెండం వాల్యూ అనేది ఎడెండం వాల్యూ కన్నా ఎక్కువ ఉంటది. ఎందుకంటే క్లియరెన్స్ అనేది ఉండాలి కాబట్టి డిడెండం అనేది ఎక్కువ పెడతారు. ఓకేనా? సో, నెక్స్ట్ ఈ టెర్మినాలజీ యొక్క డెఫినిషన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. సో, మీరు ఇక్కడి వరకు కూడా కొంచెం క్లారిటీగా నేర్చుకోండి. డెఫినిషన్స్ అవన్నీ రాసి పంపిస్తాను. అవన్నీ నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసేయండి.